ఓకే సార్. ఇలానే మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలామందికి ఇంతకుముందు చూసుకుంటే చాలా ఎర్లీగా మ్యారేజ్ అనేది అయిపోయేది. ఇప్పుడు చూసుకుంటే 30 అయినా 35+ అయినా గూడా చాలా లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సో అవును. ఏం జెప్తారు? ఎందుకంటారు? కారణం ఏంటి? దీనికి చాలా కారణాలు ఉంటాయండి. చాలా అంటే వెనకటి రోజుల్లో చాలా పద్ధతులను చాలా చాలా అంటే పద్ధతుల ప్రకారంగా వేయేదండి జీవితాలు. 7 గంటలకు పడుకునేవారు. ఓకే. మబ్బుల 3:30, 4 గంటలకు లేచేవారు. అవును సార్. అవును. ఇంతకుముందు కరెంటు కూడా ఉండకపోయేది కానీ చాలా పద్ధతులు పాటించేవారు. అని ఈ ఈ స్పీడ్ లైఫ్‌లో ఆ పద్ధతులు చాలామంది పాటిస్తలేరండి. చాలామంది ఎప్పుడో 12 గంటలకు పడుకోవడం. కాబట్టి ఈ పద్ధతులలో ఎక్కువ రాహుకేతు దోషాలతోని, ఓకే. కుజ దోషాలతోని ఓకే. ఎక్కువ జన్మించడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ కుజ దోషాలు, రాహుకేతు దోషాలు కూడా చాలా మటుకు చేపించుకుంటున్నారండి. ఓకే. చేపించుకున్నా కూడా వాళ్ళకు ఫలితం కూడా దక్కుతలేదు. అవును సార్. దానికి కారణం కూడా చాలామంది వీళ్ళను కొంచెం డైవర్ట్ చేస్తుండ్రండి. అంటే ఈ పూజలతోని ఈ అవును సార్. సరైన విధానంలో కాకుండా అవును. వేరే విధానంలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకే. ఇప్పుడు కుజదోషం ఉందండి. ఓకే. కుజదోషం అని చెప్తారండి. కుజదోషం అని చెప్పుడుతోనే ఏం చేస్తారు జనరల్గా? మన శ్రీకాళహస్తి పోతారు, లేకుంటే పూజలు చేయించుకుంటారు. త్రయంబకేశ్వర్ పోతారు, లేకుంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోతారు, పూజలు చేయించుకుంటారు, వచ్చేస్తారు. అవును సార్. కుజదోషం అంటే అంతే అనుకుంటారు. అది కాదు కుజదోషం అనేది. ఇప్పుడు నువ్వు నేను ఒకలాగున్నామా? లేదు. అతను ఒకలాగున్నాడా? లేదు. ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక్కల మనస్తత్వానికి ఒకలా కుదురుతుందా? లేదు సార్. కుదరది. ఎందుకు కుదరదు? అంటే ఒక రోజు పుట్టిన వాళ్ళం కూడా ఒక్క రోజులో పుట్టిన వాళ్ళం కూడా ఒక 1,00,000, 2,00,000 మంది ఉంటాం. అవును. ఒక రోజు పుట్టిన వాళ్ళు. అవును సార్. ఆ ఒక్క రోజులో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన ఒక్కొక్కరు కోటీశ్వరులు ఉన్నారు, ఒక్కొక్కరు ధనవంతులు ఉన్నారు, ఒక్కొక్కరు మిడిల్ క్లాస్లో బతికేటోళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు గుడిసెళ్లలో బతికేటోళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు డ్రైనేజీ మురికి కుంపల్లో మోరీలు తీస్తుంటారు. అవును సార్. అంటే అదే రోజు పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళకి అదే రాశి వస్తుంది, అదే నక్షత్రం వస్తుంది, అదే లగ్నం వస్తుంది, అన్నీ అవే వస్తాయి కదా అండి. అవును సార్. ఎందుకు డిఫరెన్స్ అవుతుంది? అదేవిధంగా కుజదోషం కూడా, కుజదోషానికి 32 కారకత్వాలు ఉంటాయండి. ఓకే. అర్థమైందా? ఓకే. 32 కారకత్వాల కుజదోషానికి ఎప్పుడే కానీ ఆ కుజదోషాన్ని వాళ్ళు ఎవరైతే పెళ్లి లేట్ అవుతుందో వారికి కుజదోషంలో చాలా కుజదోషం అంటే ఒక పెళ్లి లేట్ అవ్వడమే కాదండి. ఓకే. పెళ్లి లేట్ కావచ్చు, అది ఏ కారకత్వాన్నైనా కొడుతుంది దెబ్బ. ఎలా అయినా చూపించచ్చు అంట. నేను దానికి కూడా కారకత్వాలు ఉంటాయండి. అవును సార్. పెళ్లి లేటు చేయొచ్చు. ఓకే. అర్థమైందా? అంటే ఎలాంటివి చూడొచ్చు? ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొట్టచ్చు. ఓకే. ఓకేనా? పోతే మన పెళ్ళైన తర్వాత భార్యాభర్తలను విడాకులు చేపిస్తారు. ఓకే. అవును. గొడవలు రెగ్యులర్గా గొడవలు అవుతూ ఉంటాయి. ఓకే. అర్థమైందా? పోతే ఉద్యోగ సమస్యలు, ఈ కుజదోషం సమస్యల వల్లే ఉద్యోగ సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకే. ఈ విధంగా కుజుడు చాలా రకాలుగా భూ సంబంధమైన విన్నావా? అవును సార్. అవి తీసేస్తూ ఉంటాడు, ఇల్లు కట్టుకొని ఇవ్వడు. ఓకే. ఇలాంటి చాలా ఉంటాయండి. కుజునికి ఒక్క కారకత్వం అనేది ఉండదు. ఓకే. చాలా కారకత్వాలు ఉంటాయి. అందులో ఒకటి పెళ్లి. అవును సార్. ఆ పెళ్లిలో కూడా మన ఆ కుజదోషాన్ని ఈ 32 దోషాలలో ఏ దోషం అనేది మనం గ్రహించాలి. ఓకే. అంటే ఎలాంటిది సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆ కుజదోషం ఉంది కదా, ఆ కుజదోషాన్ని ఏ దోషం అనేది మనం గ్రహించగలగాలి. అది వాళ్ళు ఎంచుకున్న వ్యక్తి గురువును బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము ఒక 4 గంటలు దాన్ని చెక్ చేస్తామండి. వాళ్ళు కరెక్ట్ మనిషిని పట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని మా దగ్గరికి వస్తే ఆ మనిషికి కుజదోషం ఉందా, రాహుకేతు దోషం ఉందా, ఇంకా ఇలాంటి 108 రకాల దోషాలు ఉంటాయి. ఓకే. ఇలాంటి దోషాలు ఏమైనా వాళ్ళకు ఉన్నాయా అని కరెక్ట్ ఐడెంటిఫై చేసే వ్యక్తి కావాలి. ఓకే. ఇప్పుడు శరీరంలో
ఎక్కడ ఫాల్ట్ వస్తుంది అనేది నీకు ఒక ఫీవర్ వస్తుంది. అవును సార్. ఆ ఫీవర్ దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవడానికే టైం. అవును సార్. అవునా? తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ. అవును సార్. తెలిసిన తర్వాత బాడీలో ఎక్కడో ఒక పార్ట్ ఖరాబ్ అయితే మనిషి డీలా పడిపోతాడు. అవునా? అవును సార్. అవును. కానీ ఆ పాయింట్ ఎక్కడో మనం కనుక్కొని దానికి కనుక ట్రీట్మెంట్ ఇస్తే మనిషి ఈజీగా కోలుకుంటాడు. అవును సార్. యూనో, అవును సార్. నీకు జబ్బు కార్డు ఉండి మందో కార్డు ఇస్తే ఎన్ని హాస్పిటల్ తిరిగినా లాభం లేదు. వేస్ట్ అంతే. అవునా కాదు? అంతే. కాబట్టి మీరు ఈ కుజదోషాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానిలో 32 రకాలు ఉంటుందండి. ఓకే. ఒకటి 32 రకాలల్లా 11 రకాలు అంటే కదిలి కళ్యాణం అంటారు. కదలి కళ్యాణం. చెట్టులకు తాళి కట్టియడం, ఓకే. అదొక పద్ధతి. హ్మ్. 12 ఏళ్ల లోపు అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ తాళి కట్టించి చెట్లకి కట్టించచ్చు అంటారు. కట్టించి ఓకే. దాన్ని ఖననం చేసి మ్మ్. వాగులో కలిపేయడం అనేది ఒక పద్ధతి. ఓకే. విన్నావా? ఓకే. జీవాలకు కట్టియడం అనేది, జీవాలంటే ఏదో కాదండి, పులి సింహాలు ఇలాంటివి కాదు, మనుషులు మేకలకి ఇలాంటివి వాటికి కాదు. చేస్తుంటారు. అలా మేకలకి. కోళ్ళకు మేకల ఏదో చిన్న చిన్న అవును సార్. జీవాలకు అవును. విన్నా. అలాంటివి అనేటి ఒక పద్ధతి. ఓకే. ఈ చెట్లకు కూడా ప్రాణం ఉంటుందండి. మనం చెట్లను కూడా తక్కువ అంచనా వేయొద్దు. అవును సార్. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ చెట్లకు కూడా అరటి చెట్టు కట్టిస్తున్నావా, రావి చెట్టుకా, లేకుంటే తెల్ల జిల్లేడు చెట్టుకా, తెల్ల ఆర్క్ అంటారు, ఓకే. తెల్ల జిల్లేడు చెట్టుకా అనే దాన్ని చూసి ఈ జాతకాన్ని కరెక్ట్గా ప్రక్షాళన చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. 100కు 200% వాళ్ళు జీవితంలో చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అర్థమైందా?